brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వల్లభనేని వంశీ మెడకు ఉచ్చు బిగుస్తోంది. నాట్ ఓన్లీ దిస్ కేస్, ఇంకొక 2-3 కేసులు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గంలో నకిలీ పట్టాల పంపిణీ, మట్టి కుంభకోణంపై కూడా వంశీపై ఆరోపణలున్నాయి. అప్పట్లో విచారణ సరిగా జరగలేదన్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. ఆ కేసును రీఓపెన్ చేయాలంటున్నారు ఎమ్మెల్యే యార్లగడ్డ. కేసుల పునః విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి క్రాంతి ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. క్రాంతి, కృష్ణలంక పిఎస్లో ఎప్పటి నుంచి విచారణ సాగుతోంది? ఏం జరుగుతుంది? లోపల నుంచి ఏమైనా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వస్తోందా? నెక్స్ట్ కార్వాయి ఎలా ఉండే అవకాశం ఉంది? దాదాపు 4 గంటలుగా వల్లభనేని వంశీ కృష్ణలంక పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీని సంబంధించి ఏదైతే వాంగ్మూలం ఉందో దాన్ని కూడా రికార్డ్ చేశారు. మిగతా ఫార్మాలిటీస్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా పోలీసులు పూర్తి చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. అయితే కోర్టు సమయం కూడా ముగిసింది కాబట్టి ఆ కోర్టుకి మళ్ళీ జడ్జిని పిలిచి అక్కడ ప్రవేశపెడతారా, లేదు ఇంటి దగ్గర జడ్జి ఇంటి దగ్గర వంశీని ప్రవేశపెడతారా అనే దానికి సంబంధించి మనం వేచి చూడాలి. ఇదంతా జరగడానికి ముందే మెడికల్ టెస్టుల కోసం జీజీహెచ్కి తీసుకెళ్ళాలి. కానీ ఇప్పటి వరకు కూడా దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ అండ్ డాక్యుమెంట్ ఫార్మెట్స్ అన్నీ కూడా ఇంకా పోలీసులు పూర్తి చేయలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి మొత్తం ఫార్మెట్ కూడా పోలీసులు పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మరోపక్క దీంతో పాటు వల్లభనేని వంశీ చుట్టూ మరిన్ని కేసులు ఉచ్చు కూడా బిగుసుకునేటటువంటి అవకాశం మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా టీడీపీ కార్యాలయం పైన ఏదైతే గన్నవరంలో జరిగినటువంటి దాడికి సంబంధించే పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకోవడం జరిగింది. అయితే ఈ కేసులో అనూహ్యంగా కొత్త ట్విస్ట్ రావడం, సత్యవర్ధన్ దీనికి సంబంధించినటువంటి అఫిడవిట్ వేయడం, కేసుకు సంబంధం లేదంటూ అతను చెప్పడంతో దీన్ని మరింత ఛాలెంజింగ్గా తీసుకున్నారు. కేసు కీలక దశలో ఉన్న సమయంలో పోలీసులు వేసినటువంటి దానికి సంబంధించి కూడా వంశీ తన యొక్క డబ్బును చూపించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ కేసును పక్కదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేయడంతో ఒకవేళ వంశీకి సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని సేకరిస్తే కనుక ఈ కేసు కీలకంగా మారుతుంది. అయితే ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు గన్నవరానికి సంబంధించి ఇళ్ల పట్టాలకు సంబంధించి దాంతోపాటు అండ్ అలాగే అక్రమ మట్టి తవ్వకాలపై కూడా ఈ యొక్క కేసులు కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక యార్లగడ్డ, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి యార్లగడ్డ సైతం ఈ యొక్క ఆరోపణలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అన్నింటిని కూడా బయటకు తీస్తూ ఉన్నారు. గతంలో వీటిపైన కేసులు నమోదైనప్పటికీ కూడా పోలీసులు ఇది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయలేదు. కాబట్టి గతంలో ఉన్నటువంటి పెండింగ్ కేసులు అన్నింటిని కూడా మళ్ళీ రీఓపెన్ చేయాలని కూడా కోరుతూ ఉన్నారు. కాబట్టి ఈ కేసులకు సంబంధించి కూడా ఒకవేళ మళ్ళీ రీఓపెన్ చేస్తే కనుక ఈ కేసులు కూడా వల్లభనేని వంశీ చుట్టూ బిగుసుకునేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా అక్రమ మట్టి తవ్వకాలపైన ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక కూడా ఇచ్చింది. కాబట్టి 210 కోట్ల అక్రమం జరిగిందని చెప్పి వాళ్ళ నివేదిక ఇచ్చారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా వంశీ చుట్టూ మరింత ఉచ్చు బిగుసుకుంటుంది. ఒకవేళ ఈ కేసులు కూడా యాడ్ చేస్తే కనుక మరింత కేసులు అండ్ అలాగే ఈ కేసుల్లోనే పీటీ వారెంట్ వేసి మళ్ళీ ఎక్కువ రోజులు జైల్లో ఉంచేటటువంటి అవకాశం కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. రైట్ క్రాంతి.